నంద్యాల ఉప ఎన్నికలు పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోనే అతిపెద్ద గ్రౌండ్ అయినటువంటి ఎస్పీజీ గ్రౌండ్లో ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయినటువంటి పరిస్థితులు. ఇప్పటికే నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ జరుగుతుందంటే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి యువత కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రోజున నంద్యాలలో భవిష్యత్తుకు సంబంధించి ఒక చరిత్రకి ఇవాళ ఎస్పీజీ గ్రౌండ్ వేదిక కాబోతూ ఉంది. ఎస్పీజీ గ్రౌండ్లో జరగబోయే సభలో జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ పార్టీ ప్రణాళికని, భవిష్యత్తులో నంద్యాలకి తను చేయబోయే కార్యక్రమాల తీరుతెల్లు గురించి కూడా మొత్తం కూడా విపులీకరంగా మాట్లాడతారని అందరూ కూడా ఊహిస్తున్నటువంటి పరిస్థితులు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాన్ని బహిరంగ సభకు సంబంధించి కూడా నగరంలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలనే ఆలోచనతోనే అందరూ కూడా కలిసి ముందుకు సాగుతున్నట్లుగా మాకున్నటువంటి ప్రాథమిక అంచనా. నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2014 సంవత్సరం నుంచి 2017కి 3 సంవత్సరాలు అయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో నంద్యాల అభివృద్ధిని గురించి ఏ రోజు పట్టించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉప ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితుల్లో నంద్యాల ప్రజలకు సంబంధించి, నంద్యాల అభివృద్ధికి సంబంధించి ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకబోస్తూ ఈరోజు నేను ఇక్కడికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తానని చెప్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు ఒక విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. మీరు నాకు ఓటేస్తేనే నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాను, లేకపోతే నేను అభివృద్ధి చేయను అని. నంద్యాల ప్రజల్లో స్పష్టంగా ఉండేది నంద్యాల ప్రజలకి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలు వచ్చాయి, మన అవసరం వచ్చింది కాబట్టి మన అవసరం కోసం చంద్రబాబు నాయుడు వచ్చి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడికి నంద్యాల పట్టణం మీద కానీ, నంద్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం మీద కానీ, నంద్యాల ప్రజల మీద కానీ అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఈ సమయంలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నంద్యాల నియోజకవర్గ ప్రజలు భావించేటువంటి పరిస్థితి. అన్ని పార్టీలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా సామాన్యంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు, సమాజ హితంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. అందుకని ఈ ఎన్నికల్లో బహుశా నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సమావేశం పెట్టినప్పుడు ప్రజలతో పెట్టలేకపోయాడు. అధికారం ఉపయోగించి అధికార కార్యక్రమంలాగా చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మేము అనుకుంటున్నది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం కాబోతుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో నంద్యాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి గెలుపుకి ఎటువంటి ఢోకా ఉండేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావగా ముందు కాబట్టి నంద్యాల ఎన్నికలు ఈ ఎన్నికలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శిల్పామోహన్ రెడ్డిని గెలిపించాలని ఒక పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఈ అభివృద్ధి అనేది చేస్తున్నాం అంటే ఇన్ని రోజు చేయని అభివృద్ధి ఈరోజు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఈరోజు చేస్తున్నాడా అనేది ఒక అందరిగా కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన చెప్పేటువంటి అభివృద్ధి కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు అంటే ఒక అర్థమవుతుంది. ఈ ఎన్నికలు స్టార్ట్ అయ్యేదాకా ఇది చేస్తాడు, తర్వాత ఆపేస్తాడు. ఎందుకంటే ఇచ్చిన మాటకి కట్టుబడే నైజం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ప్రజలందరూ కూడా అదొక డౌట్ ఉంది. కాబట్టి అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విశ్వసించడం లేదు చంద్రబాబు నాయుడిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాబాగా నవరత్నాలు ఏదైతే ఇస్తున్నాడో అవి తప్పకుండా రాజశేఖర్ గారు ఏ విధంగా పార్టీ మతాలకు అతీతంగా ఇచ్చాడో అదేవిధంగా జగనాన్ని ఇస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు. తప్పకుండా శిల్పామోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతోటి గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధపు వాగ్దానాలని ఈరోజు షో చేసే ఈ అభివృద్ధి పనులనైతే ఎవరు నమ్మటం లేదని తెలియజేస్తున్నాం. పూర్తిగా మనం అన్ని మీడియాలో కూడా చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేము వేసే రోడ్లు నడుస్తారు, మీ దీపాలని చెప్పని ఆయన హెరిటేజ్ నుంచి డబ్బులు ఏం ఖర్చు పెట్టట్లా, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులతోనే చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇందాక సోదరు మా ఎమ్మెల్యే గారు గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా 3.5 ఏళ్ళు మర్చిపోయి పూర్తిగా ఈరోజు భూమానారెడ్డి గారికి ఆ పార్టీలో చేరి సంవత్సరాలు అయినా కానీ ఇవాళ వరకు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమం చూపెట్టలేదు. ఎప్పుడైతే ఎన్నికలు నగరం మోగిందో ఆ రోజు నుంచి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 2,000 కోట్లు 3,000 కోట్లు అని చెప్పని రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఈ రాష్ట్రానికి దాదాపు 600 హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కాడు. అదేవిధంగా ఈ యొక్క నంద్యాలలో కూడా అదే హామీలు ఇచ్చి ఇక్కడ గద్దెనెక్కాలని చూస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని తిరస్కరించే పరిస్థితి క్లియర్ కట్గా కనపడుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. రాష్ట్రంలో మీరు ఏం చేశారు, అమరావతిని ఏం చేశారు, పోలవరం ఏం చేశారు, నిరుద్యోగ భృతి ఏం చేశారు, మహిళలకి డ్వాక్రా గ్రూప్ మహిళలు ఏం చేశారు, రుణమాఫీ ఏం చేశారు, రైతులు రుణమాఫీ ఏం చేశారు అనేది పూర్తిగా ఇవన్నీ కూడా అసత్యాలని చెప్పి ప్రజలకు తెలుసు. ఏదైతే ఈరోజు నంద్యాల ఎలక్షన్స్ మా సోదరులు చెప్తున్నారో అదేవిధంగా చక్కగా అత్యధిక మెజార్టీతో ఓన్లీ గెలుపు అనేది ఊరికి సునాయాసమే తప్ప మెజార్టీ ఎంత వస్తుందో చూస్తున్నాం. అదే ఎందుకంటే నేను నారా లోకేష్ కూడా కొన్ని ఇంటర్వ్యూలో చూశాను. చాలామంది విలేకరులు అడిగారు మీరు ఎంత మెజార్టీ గెలుస్తారు, దాదాపు కొన్ని వేలు కోట్లు ఖర్చు పెడతారు కదా అని చెప్పని. ఒక ఓటుతో గెలిచినా చాలని చెప్పని భయపడి మాట్లాడుతున్న లోకేష్ వాయిస్లో అనిపిస్తుంది. మా
శిల్పామోహన్ రెడ్డి గారి వాయిస్కి లోకేష్ వాయిస్ గారికి తేడా చూడండి ఎలా ఉందనేది. ఎందుకంటే ఎంత మెజారిటీతో గెలుస్తారని అధికారులంతా కానీ అధికారులు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వం అంతా కూడా ఈరోజు నంద్యాలలో పనిచేస్తుంది. ఈరోజు నంద్యాల ప్రజల్ని అపోహలు పెట్టే విధంగా, నంద్యాల ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా చేస్తారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శిల్పామోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో నంద్యాల నుంచి గెలవడం ఇది 2019 మా ఎలక్షన్స్కి ఇక్కడి నుంచే మాకు నాంది బీన్ అవుతుందని చెప్పి తెలియపరచుకున్నాం. ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క ప్రాంతానికి చేరడం జరుగుతుంది. ఈ బహిరంగ సభ తర్వాత వెళ్ళిపోతారు తప్పకుండా. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు 3-4 సార్లు ఇక్కడ ఇందాక మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇక్కడ ఇదే ప్లేస్లో సీఎం గారు మీటింగ్ పెడితే ఎంతమందికి వాళ్ళకి ప్రలోభాలు పెట్టి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి బీర్ ప్యాకెట్లు తీసుకొచ్చారు తప్ప ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనగానే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ముఖ్యంగా నంద్యాల ప్రజలు చాలా సంతోషంగా ప్రతి ఇంట కూడా వాళ్ళ ఇంట్లో పండగలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిద్దామని చెప్పని ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క మీటింగ్ ద్వారా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ గత 3 సంవత్సరాలలో ప్రజలకు చేసినటువంటి ద్రోహానికి, వంచనకు, కుట్రలకు వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు తీర్పు ఇవ్వటానికి సంసిద్ధమైనటువంటి సమయంలో ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఉద్దేశించి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజా సమస్యలపైన పోరాడుతుంది, భవిష్యత్తులో తమను గెలిపిస్తే ప్రజల కోసమని ఏ రకంగా పాటుపడుతుంది అన్నటువంటి విషయాల మీద సవివరంగా ఈ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అపారమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, ఆయనకు ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధన పట్ల ప్రజలకు ఉన్నటువంటి గౌరవంతో ఈ సభను దిగ్విజయం చేయాలన్నటువంటి తలంపుతో నంద్యాల ప్రజలు ఉన్నారు. గత 3 సంవత్సరాల కాలంగా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఈరోజు ఉప ఎన్నిక తప్పనిసరి అయినటువంటి పరిస్థితులలో వస్తూ ఉంటే అభివృద్ధి అన్నటువంటి ఒక మాయ మాటను ఏమాత్రము కూడా 3 సంవత్సరాలలో ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఒక్క అభివృద్ధి పని ఏ ఒక్క నియోజకవర్గంలోనూ చేయకుండా మేము అభివృద్ధి కాముకులం, అభివృద్ధి చేస్తున్నాం, మాకు పట్టం కట్టండి అని ఒక మాయ మాటను చంద్రబాబు పార్టీ ఈ రోజున ప్రజల్లోకి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. దాన్ని ఎండగడుతూ తెలుగుదేశం చేసినటువంటి మోసాన్ని 3 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో రాష్ట్రంలో దాదాపు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ఒక్క వాగ్దానాన్ని కూడా తీర్చకుండా ప్రజల జీవితాలను ఆడుకుంటూ, ప్రజల కన్నీళ్లను తాగుతూ, ప్రజల దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతుంటే చూసి నవ్వుతూ ఉన్నటువంటి అవినీతికరమైనటువంటి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి ఆ అవినీతి సొమ్మును ఎన్నికలలో ఖర్చు పెట్టి గెలవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చంద్రబాబు గారు చేస్తున్నారో ఆ ప్రయత్నం మీద శరాఘాతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఉండబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం కోసమని నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల తమకున్నటువంటి ఆగ్రహాన్ని, కసిని, కోపాన్ని ఈ ఎన్నికలలో చూపాలా అన్నటువంటి ఉత్సాహాన్ని వాళ్ళు కనపరుస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను రాష్ట్రం అంతా కూడా శాసనసభ్యులుగా గెలిపించారు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కూడా అభివృద్ధి జరగలేదని ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద తిరగబడుతున్నారు. అవన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం వార్తలలో. ఈరోజు ఉప ఎన్నికలు వచ్చినటువంటి నంద్యాలలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి అంటే ఇసుక నుంచి తైలం తీయటం ఎలా సాధ్యమవుతుందో, నేతికాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు అభివృద్ధిలో అంతే అభివృద్ధి ఉంటుంది. కనుక చంద్రబాబు మాయమాటలను చూసి మోసపోయేటువంటి వాళ్ళు విఘ్నులైనటువంటి నంద్యాల ప్రజలు కాదు. తగిన రీతిలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కాచు కూర్చున్నారు. జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఈ నంద్యాల ఎన్నికలు ఒక డ్రెస్ రిహార్సల్ లాంటిది. ఈ ఎన్నిక ద్వారా భవిష్యత్తులో తాము ఏ విధమైనటువంటి తీర్పుని ఇవ్వబోతున్నాము తెలుగుదేశం పార్టీ పట్ల అని చాటి చెప్పడానికి మొదటి గొంతుక నంద్యాల ప్రజలది అని తెలియజేస్తున్నాం. అభివృద్ధి అన్నది ఏమాత్రము చేయకుండా, ప్రజల పట్ల విశ్వాసం అన్నదే లేకుండా, మా పార్టీ నాయకుల మీద, మా నాయకుని మీద విమర్శలతోనే కాలం వెళ్ళబుచ్చేటువంటి సంస్కృతి, ఆచారము తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ ఏ రోజున తాను చేస్తున్నా చేయబోతున్నటువంటి అభివృద్ధిని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడాల. ప్రతిపక్ష నాయకుడు ప్రజాదరణను విపరీతంగా పొందుతున్నాడు కాబట్టి తమ వైఫల్యాల వలన ప్రజలందరూ కూడా సమీకృతమై మరింత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలుస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి, జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ ప్రతిభను నాశనం చేయాలని కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక దిశ దశ లేదు అన్నటువంటి విమర్శలు చేస్తూ తన కాలాన్నంతా కూడా వెళ్ళబుస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకైనా కూడా ఒక దిశ దశ అన్నది ఉన్నది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక తాత్విక పునాది ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి భావజాలమే మా తాత్విక పునాది. రాజశేఖర రెడ్డి గారు తన 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనా కాలంలో ప్రజలకు ఏ రకమైనటువంటి సుభిక్షమైన సంతోషకరమైనటువంటి పాలనను అందించారో, ఒకవైపున అభివృద్ధి, మరొక వైపున సంక్షేమము, ఇవి 2 కళ్ళుగా ప్రజల పైన చూపిస్తూ ఆయన ఏ రకంగా అయితే పరిపాలన సాగించారో ఆ అభివృద్ధి ఫలాలను మరింతగా ప్రజలకు అందించాలా అన్నటువంటి మహత్తరమైనటువంటి ఆశయము రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల భావజాలం యొక్క సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. తెలుగుదేశం పార్టీ మాయ మాటలు చెప్పటం, మోసం చేయటము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని దోచుకోవటము అన్నటువంటి భావజాలం తెలుగుదేశం పార్టీది. కనుక తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి నైతిక అర్హత ఏమాత్రం కూడా లేదు.